నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం నేనైతే ఏవీ కాలేజ్లో అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ అయితే వీళ్ళు స్టూడెంట్స్ అందరూ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన అయితే తెలుపుతున్నారు. వీళ్ళ మాట అయితే ఒక్కటే, అసలు మాకు జస్టిస్ కావాలి అని అంటున్నారు. అసలు ఏ విషయాల్లో జస్టిస్ కావాలో ఇక్కడ విద్యార్థులనే ఇక్కడ ఎవరైతే కూర్చొని నిరసన చేస్తున్నారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. సో చెప్పండి, అసలు ఎందుకు అసలు మీరు నిరసన చేస్తున్నారు ఈరోజు? మేడం, మా ఏవీ కాలేజ్ అనేది ప్రైవేటీకరణ చేస్తుంది మేడం ఈ మేనేజ్మెంటు. అదేవిధంగా జీవో నెంబర్ 35 తీసుకొచ్చి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ని ఆపేసింది ప్రభుత్వం. అదేవిధంగా మా కాలేజీలో చూసుకుంటే మేడం అనేక సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే ప్రైవేట్ ఫ్యాకల్టీ మేడం మాకంటే సీనియర్ వచ్చి మాకు చదువులు చెప్తే మాకు ఏమర్థమవుతుంది మేడం ఇలా. అదేవిధంగా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోయి సార్ మాకు ఈ సమస్య ఉంది సార్ అంటే నేను కాదు వైస్ ప్రిన్సిపల్ అడుగుపో అంటారు. వైస్ ప్రిన్సిపల్ అడిగితే ప్రిన్సిపల్ అడుగుపో అంటారు. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైనా అడుగుతున్నాం ఈ సందర్భంగా మేము. అదేవిధంగా ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి నిరసన చెప్తే మీకు టీసీలు ఇస్తామని బెదిరిస్తారు. దీనికోసం మేడం వేల ఫీజులు కట్టుకుని మేము ఇలా చదువుకునేది. అయితే ప్రైవేటైజేషన్ ఎప్పుడు చేశారండి? ప్రైవేటైజేషన్ అంటే జీవో నెంబర్ 35 తీసుకురావడం వల్ల మన గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది అయిపోతుంది మేడం. అదేవిధంగా 2019 నుంచి వెళ్ళి విద్యార్థులంతా కొట్లాడుతూనే ఉన్నారు దీన్ని జీవో నెంబర్ 35 రద్దు చేయాలని చెప్పేసి. కానీ ఈ మేనేజ్మెంట్ మాత్రం గవర్నమెంట్కి ఎటువంటి నోటీసులు పంపలేదు మా కాలేజీని గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలని చెప్పేసి. అయితే మీరు జనరల్గా ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్ కదా, ఇలాంటి కాలేజెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయో మీకు ఏమైనా ఐడియా ఉందా ఎన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయనేది? మేడం నాకు తెలిసి అయితే 18 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. సిటీలో ఓన్లీ. ఈ సిటీలో 18 కాలేజీల పరిస్థితి అంతా ఇలానే ఉందా? ఇలానే ఉంది మేడం. కొన్నేమో గవర్నమెంట్ ల్యాండ్స్లలో ఉన్నాయి, కొన్నేమో సంస్థలలో ఇట్లా ఉంటాయి, ట్రస్ట్లు ఉంటాయి కదా మేడం, వాటి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ మీకు స్టడీస్ అనేవి ఎలా ఉన్నాయి? స్టడీస్ అంటే ఇక మేడం నార్మల్గానే ఉన్నాయి. ఇలా చదువుకున్న లేదా ఈ ఫ్యాకల్టీ ఉన్నంత వరకు అయితే ఎవరు జాబులు కొట్టలేరు మేడం. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఫ్యాకల్టీ కావాలని చెప్పేసి మా డిమాండ్. గవర్నమెంట్ ఫ్యాకల్టీ కావాలి. ఫీజు అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? ఫీజెస్ అంటే అధిక ఫీజులు ఉన్నాయి మేడం. మేము రానప్పుడు 3,000 ఫీజు కట్టి 3 సంవత్సరాలు చదువుకున్నట్టు మేడం. మేము వచ్చినాక 30,000 కడుతున్నాం. 30,000 అంటే పర్ ఇయర్ కడుతున్నారా, సెమ్కి కడుతున్నారా? పర్ ఇయర్కి. పర్ ఇయర్కి దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి మరి? 3,500 మెంబర్స్ దాకా ఉంటారు మేడం. 3,500 నుంచి 3,000 దాకా ఉంటారు మీరు. సో ఇప్పుడు ఈ రోజు అయితే మీరు నిరసన కదా, ఈ సెకండ్ డే మీరు తెలపడము. సో ఫస్ట్ డే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ డే గేట్ మీటింగ్ పెట్టినాం మేడం. సమస్య అనేది ఏంటిదని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సమస్య అనేది ప్రతి ఒక్క విద్యార్థులకి ఇక్కడ మీరు అవగాహన తీసుకొచ్చారు. ఈ సెకండ్ డే ఏం చేయబోతున్నారు? సెకండ్ డే ఇప్పుడు ఈరోజు నిరసన చేపట్టినాం. ఈకనైనా గవర్నమెంట్ స్పందించకపోయినా, మేనేజ్మెంట్ స్పందించకపోయినా అని ఇంకా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల ఇన్లెల్స్ అయితే అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మేడం. మమ్మల్ని ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మేము ఆగేది లేదు. మేము ఏవీ కాలేజ్ను హెడెడ్ కాలేజ్ చేసేంత వరకు లేదా గవర్నమెంట్లో విలీనం చేసేంత వరకు మా పోరాటం ఆగనీయమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మేడం. ఏదో పాట పాడతారు అని చెప్పారు కదా, అసలు ఏంటి ఈరోజు మరి ప్రోగ్రాంలో ఏదో పాటలు పాడుతున్నాం? ధూమ్ధామ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మేడం అనుకున్నాం. కాకపోతే పోలీసు వాళ్ళ నిర్బంధం వల్ల మేడం టెంట్లు వేసి ఆపేసారు మేడం. టెంట్లు వేసుకొని వాడదాం అనుకున్నాం, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ పెట్టాం అనుకున్నాం. ఈ మేనేజ్మెంట్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడికి ఆపేసారు మేడం. అదేవిధంగా ఇంకో దేశం అట్లనే మేము ఆర్యూకు దిగితే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసేది, ఈ ప్రోగ్రామ్ కూడా చేయనీయకుండా చేసేది మేడం ఈ పోలీసు యంత్రాంగం. ఏ పాట పాడారు మరి మీరు ప్రోగ్రామ్? కాలేజీలో దొంగల మోత అని చెప్పేసి పాట పాడినాం. కాలేజ్లో దొంగల మోత ఓ గజ్జల మోనారే, కాలేజ్లో దొంగల మూట ఓ గజ్జల మోనారే, కాలేజ్లో దొంగల మోత ఓ గజ్జల మోనారే, కాలేజ్లో దొంగల మూట ఓ గజ్జల మోనారే, తరిమి కొట్ట వస్తవ చెల్లి 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 ఓ గజ్జల మోనారే, పెద్ద దొంగ సీఎం సారు 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 ఓ గజ్జల మోనారే, చిన్న దొంగ మేనేజ్మెంట్ 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 ఓ గజ్జల మోనారే, క్యాంపస్ లో దొంగల మోత ఓ గజ్జల మోనారే, క్యాంపస్ లో దొంగల మూట ఓ గజ్జల మోనారే, ఫీజులేమో పెంచావట్టే 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 ఓ గజ్జల మోనారే, విద్యార్థులేమో ఇబ్బందులాయే ఓ గజ్జల మోనారే, విద్యార్థుల ఇబ్బందులాయే ఓ గజ్జల మోనారే, సీఎం ఏమో స్పందన లేదు ఓ గజ్జల మోనారే, సీఎమేమో స్పందన లేదు ఓ గజ్జల మోనారే,
మేనేజ్మెంట్ కుట్రాలయే ఓ గజ్జలము నారే మొనరే 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 గజ్జలము నారే సవర సవర సవరే మువ్వల సవారే. సో ఇది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే మాత్రం అసలు మేనేజ్మెంట్ అయితే ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రిన్సిపల్కి వెళ్ళి చెప్తేనేమో వైస్ ప్రిన్సిపల్ అని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం తప్ప ఇక్కడైతే మాకు ఎలాంటి లైక్ ఎలా అని అంటే వీళ్ళ ప్రాబ్లంకి అయితే ఒక సొల్యూషన్ అయితే దొరకలేదు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో చెప్పండి, అసలు ఏ ఇయర్లో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యారు? మీరు నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ 2023లో జాయిన్ అయ్యాను. సో 2019 నుంచి ఇక్కడ జరుగుతుందని తెలుసు. జీవో నెంబర్ 35 ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ జీవో నెంబర్ 35 అనేది ఇంట్రడ్యూస్ చేసారు. సో ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిర్రో ఆ ఒక రోజు అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిందో ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. సో దీని ద్వారా ఏమైందంటే గవర్నమెంట్ ఏదైతే కాలేజీలు ఉన్నాయో కాలేజీలన్నీ ఏంటిది ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చేసారు. సో దాని ద్వారా ఏమైందంటే ఎయిడెడ్ కోర్సెస్ పెట్టి ప్రతి ఒక్క కోర్స్ ఫీజుని ఒక అడ్డగోలుగా పెంచడం కానీ ఇట్లా కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి మనం వాష్ బేసిన్ తీసుకుంటే అవి మొత్తం ఇరిపోయిన ట్యాబ్లు మొత్తము ఎట్లున్నాయంటే ట్యాబ్స్ తుప్పుపట్టు ఉన్నాయి. అవి మేనేజ్మెంట్ ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు. యూజీసీ నుంచి ఫండ్స్ వస్తున్నాయి వీళ్ళకి. అలాగే వీళ్ళంతా ఏవి కాలేజ్ సొసైటీ అని ఉంటుంది, అక్కడి నుంచి వచ్చే డబ్బులు అన్నీ ఎక్కడ పోతున్నాయి అసలుకి. ఇంకా చెప్పాలంటే మన స్పోర్ట్స్ ఆడుతారు పిల్లలకి, అక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ ఆడుతారు. ఈ పిల్లలు మెయిన్ నేను నేషనల్స్కి వెళ్ళాలంటే నా సొంత పైసలు పెట్టుకొని నేను వెళ్ళాలి. ఎందుకు యూజీసీ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఏవి కాలేజ్ ఏవి సొసైటీ నుంచి ఫండ్స్ అవన్నీ ఎక్కడ పోతున్నాయి అసలుకి. సో ఇట్లాంటి అనేది మొట్టమొదటి నా ప్రకారం ఏంటంటే BBA లాజిస్టిక్స్ నేను ద హైయెస్ట్ పేయర్ ఇన్ ఏవి కాలేజ్ అది యూజీ వాళ్ళంటే అది మా BBA లాజిస్టిక్స్ వాళ్ళకి మొత్తం ఒక 1 year కలిపి 47,000 మొత్తం కలిపి. సో ఇట్లా అడ్డగోలుగా ఇంకా వేస్తూనే ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఈ జియో నెంబర్ 35 రద్దు చేస్తే అప్పుడు మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఇది గత ప్రభుత్వం కేసీఆర్ BRS ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. మేము చాలా చేసినాము. మేము అందరి చేతిలో పోస్ట్ కార్డు రాపించాం, అన్ని లెటర్స్ పంపించినాం. ప్లస్ ఒక 4 మీటర్ల క్లాత్ తీసుకొని ప్రతి ఒక్కరు పేరెంట్స్ దగ్గర అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్ దగ్గర కూడా సిగ్నేచర్ సేకరణ చేసినాం. కొందరు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చేసిందంతా స్పీడ్ స్పోర్ట్స్ పంపించినాం. ఇంతవరకు లేదు. మేము రోజు ఒక్కొక్క హ్యాష్ పెట్టి CMOకి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకా వివిధ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అందరూ ట్యాగ్ చేస్తున్నాం. ఇది అస్సలు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. సో ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అని నేను చెప్పండి, అసలు ఇక్కడ ఏంటిది ప్రాబ్లం? చెప్పండి, అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటిది? మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని అంటున్నారు కదా, అసలు ఏంటిది ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పండి. అసలు సీఎం సార్కి మీరు ఎన్నిసార్లు లెటర్ రాయడం జరిగింది? లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ ఎలా అంటే పోస్ట్ చేసాము మేనేజ్మెంట్ నుంచి కూడా మేము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళతోటి సైన్లు చేయించుకున్నామని చెప్పి. సో అక్కడ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ రిప్లై మీకు వచ్చింది? ముందుగా ఈ ఎయిడెడ్ కాలేజ్ ఇష్యూ అనేది ఈ రోజు నిన్ననో మొన్ననో స్టార్ట్ అయింది కాదు. 2019 నుంచి ఎయిడెడ్ కాలేజ్ ఇష్యూ అనేది మొదలైంది. ఆ రోజు కూడా అది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కానీ వీళ్ళందరూ కలిసి కాలేజ్ని ప్రైవేటైజేషన్కి మళ్లించి ఈ భూములన్నీ అమ్ముకొని కాలేజ్కి విద్యను దూరం చేసి ఏదైతే 2005లో జీవో నెంబర్ 35 అనేది తీసుకొచ్చి మన ఈ కాలేజ్కి గవర్నమెంట్ ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ అనేది ఆపేసింది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఆ జీవో నెంబర్ 35 రద్దు చేసి ఈ కాలేజ్కి గవర్నమెంట్ ఫ్యాకల్టీ రావాలి. ఇప్పుడున్న ఈ ఫ్యాకల్టీ ఎటువంటి ఫ్యాకల్టీ అంటే ఏదైతే మా సీనియర్లు అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి మాకు చదువు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకే వచ్చిన సగం చదువు ఇప్పుడు ఇంకా వీళ్ళకేమొస్తుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ తీసుకొని కాలేజ్ని గవర్నపరం చేయాలి. ఇంకోటి ఆ జీవో నెంబర్ 35 రద్దు చేసి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలి. ఈ గత 2019 జరిగిన ఉద్యమం ఏంటంటే ఆ ఉద్యమం జరిగిన తర్వాత దాదాపు అయిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు కోవిడ్ వచ్చి ఆపేసింది. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థుల మీద ఎటువంటి ఈ స్పందన ఎయిడెడ్ ఇష్యూ మీద ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ముందుకు వచ్చి అడగలేదు. అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఎటువంటి కేసులు పెట్టిన విద్యార్థులు దడుచుకోకుండా ముందుకు ఈ ఇష్యూని ముంగడు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ఈరోజు వెనకడుగు వేయలేరు. ఇప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిందని కొత్త ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరిక, మా కాలేజ్ని గవర్నమెంట్ చేయండి. ఏదైతే జీవో నెంబర్ 35 ఉన్నో దాన్ని రద్దు చేసి విద్యార్థులకి నాణ్యమైన విద్య మా కోసం ఇప్పుడున్న విద్యార్థుల కోసం కాదు, కొన్ని తరాల కోసం ఈ విద్యార్థులు కావాలి, కొన్ని తరాల కోసం ఈ విద్యార్థులు బాగుపడాలని చెప్పేసి మేము ఏవి కావాలి విద్యార్థులు అందరం ఈ ముందడుగు వేస్తున్నాం. సో మేము ఈ పీరియడ్ ఆఫ్ సెకండ్స్లో ఈ వచ్చిన నూతన గవర్నమెంట్కి కూడా
అనేక విధాలుగా ఆయనకి తెలియజేయడం ట్విట్టర్లో ట్రెండింగ్ కానీ పోస్ట్ కాల్ రూపంలో ఒక 1000 పోస్టులు కానీ సిగ్నేచర్లను తీసుకుపోయి సిగ్నేచర్ పోస్ట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి ఆయనకి అనుకూలంగా ఆయనకి చేరేటట్టు ప్రయత్నిస్తున్నాం. కానీ ఎటువంటి మీడియా కానీ ఎటువంటి స్పందన కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఇటు మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి నుంచి కూడా మాకు స్పందన లేదు. మేము కోరేది ఒకటే, మా కాలేజ్ని గవర్నమెంట్ చేయాలి, ఏదైతే జీవో నెంబర్ 30 దాన్ని రద్దు చేసి తీరాలి. అంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. కాలేజ్ గవర్నమెంట్ అయ్యే వరకు ఇంకో స్టెప్ అనేది ముంగట్కెళ్ళదు. అయిపోయే వరకు విద్యార్థులు నిరంతరం పోరాడుతూనే ఉంటారని సిద్ధంగా ఉన్నాం మేము. అంటే ఏంటి, మీరు 2019 నుంచి అయితే పోరాటం చేస్తున్నారు కదా, అయితే ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్దే. ఆ బీఆర్ఎస్ హయాంలో అయినా సరే కానీ కనీసం మీరు వెళ్ళి మీ బాధలు కానీ ఇలా ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి, ఇలా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు మీ సైడ్ నుంచి ఎప్పుడైనా వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశారా? సైడ్ నుంచి చెప్పడం కాదు, సైడ్ నుంచి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. చేస్తామనే మాట లేదు, చూస్తామనే మాట లేదు, కానీ చూసి వదిలేసే మాట మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక విధాలుగా వాళ్ళకి మేము రీప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం, అనేక విధాలుగా ప్రోగ్రామ్ చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళ దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కాలేజ్ని పట్టించుకోలేదు. అంటే మేనేజ్మెంటు అటువైపు గవర్నమెంట్ రెండు కలిసి విద్యార్థుల జీవితాలని ఆగం చేయాలని ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడైతే నూతన గవర్నమెంట్ వచ్చిందని అయితే ఇందాక మీరు చెప్పారు కదా, సో ఈ నూతన గవర్నమెంట్లో అయినా కూడా మీరు ఒకసారి ప్రజా దర్బార్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడమో లేకపోతే సెక్రటేరియట్కి వెళ్ళి కలవడం ఇలాంటి ప్రయత్నాలు మీరు చేశారా? ఆ ప్రయత్నం చేసింది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజా దర్బార్లో కానీ సెక్రటరీలో కానీ ఇచ్చిన పేపర్లు పక్కకు పడేయం తప్ప వాటి మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో అది మన పరిస్థితి. అందుకే విద్యార్థుల గురించి విద్యార్థులు ఏకమై ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ తెలంగాణలో ఈ హైదరాబాద్ సిటీలోనే 18 ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 18 ఎయిడెడ్ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది? ఇలానే ఉందా లేకపోతే ఇంకా వేరే విధంగా ఏమైనా ఉందా? మన తెలంగాణ వైడ్గా 67 కాలేజీలు ఉన్నాయి. 67 కాలేజీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి కాలేజీలో కూడా మేనేజ్మెంట్ గవర్నమెంట్ కలిసి రెండు కలిసి విద్యార్థుల జీవితాలను నాగం చేసి కాలేజీ ప్రైవేటైజ్ చేస్తుంది. ఇది ఒక ఏవీ కాలేజ్ ఇష్యూ అనే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎయిడెడ్ కాలేజ్ ఇష్యూ. ప్రతి ఒక్క ఎయిడెడ్ కాలేజ్లో కూడా గవర్నమెంట్ ఫ్యాకల్టీ రావాలి, ప్రతి ఒక్క ఎయిడెడ్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కావాలి. అది మేము కోరుకున్న విధంగా. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఇదైతే మళ్ళీ గవర్నమెంట్ అవ్వాలి, ఎయిడెడ్ అనేది తీసేసి జియో నెంబర్ 35ని రద్దు చేయాలని చెప్పి మీరైతే ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. సో దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీరు ఉంటారండి కాలేజ్లో? దాదాపు 2800 మంది స్టూడెంట్స్ ఉంటారు దాదాపు. సో ఇక్కడ టీచింగ్ అయితే అసలు బాగాలేదా? అస్సలు బాగాలేదు. ఫ్యాకల్టీ అందరూ మా సీనియర్స్ ఫ్యాకల్టీ వాళ్ళు వస్తారు, కానీ ఎవరు ఎలిజిబిలిటీ ఉన్న ఫ్యాకల్టీ పిహెచ్డీ చేసిన ఫ్యాకల్టీ ఎవరు కూడా రారు. ఎప్పటి నుంచి చదువుతున్నారు మీకు కాలేజ్లో? నేను ఇప్పుడు 2 సంవత్సరాలు, నా సెకండ్ ఇయర్. ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ నుంచి మాకు వచ్చిన ఫ్యాకల్టీ నుంచి ఏ ఒక్క ఫ్యాకల్టీ కూడా గవర్నమెంట్ ఫ్యాకల్టీ కాదు. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా మా తర్వాత ఉన్న సీనియర్స్, వాళ్ళకే సగం చదువు వాళ్ళు వచ్చి మాకు చెప్పండి. మీరు ఒక్కసారి వచ్చి క్లాస్లో ఎవరికైనా అర్థమైందా అంటే యునానిమస్గా నువ్వు అని చెప్తారు. అది ఈ కాలేజ్లో ఉన్న సిచ్యువేషన్.